సో ఇంక ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చే సమయం కూడా దగ్గర పడింది బిగ్ బాస్ లో. రేపే వైల్డ్ కార్డ్ వస్తుందని నాగార్జున గారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి, సో వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఆ గేమ్ ఎలా చేంజ్ చేస్తారు, అంటే కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళ ఆట ఎలా ఉంటుంది, వాళ్ళ ఆట ఎలా ఉంటుంది, అసలు వీళ్ళిద్దరికి మధ్య ఏదో యుద్ధంలాగా చేస్తారా లేకపోతే కలిసిపోయి సరదాగా ఆడుకుంటారా అనేది చూడాలి ఒకటి. ఇంకొకటి టాప్ 5లో ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరు అనుకుంటే ఇందులోంచే ఎక్కువ మంది వెళ్తారా, లేదు వైల్డ్ కార్డ్ ద్వారా కూడా కొంతమంది వెళ్తారా, ఎవరి నేమ్స్ ఎక్కువ వినిపిస్తుంది? వైల్డ్ కార్డ్ వచ్చినా కూడా ఎక్కువ వీళ్ళు గేమ్ ముందు నుంచి ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఒకవేళ టాప్ 5 అంటూ జరిగితే మనకి ఈ ముందు నుంచి ఈ 5 వారాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టే వాళ్ళలోనే ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డులు కూడా వీళ్ళ గేమ్ సరిగా లేదు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావటం వల్ల వాళ్ళు కూడా టాప్ 5లోకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఈ సీజన్లో ఎక్కువ కనిపించేది. కానీ ఏంటంటే వీళ్ళు కొత్త ఫ్రెష్ కంటెస్టెంట్లు అనుకోండి, మనకి ఎవ్వరు తెలియని వాళ్ళు. ఎందుకనంటే మనకి ఇప్పుడు హౌస్లో వచ్చిన వాళ్ళంతా మనకి ఇంతకు ముందు వాళ్ళ ఆట ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు, వాళ్ళు ఏం నచ్చిందో తెలీదు, ఏం నచ్చదో తెలీదు. ఇదంతా మనకు ఒక తెలియని పర్సన్ గురించి తెలుసుకోవడం ద్వారా కొంత ఇంట్రెస్ట్ ఉండేది. సో అందులో నుంచి మనకి టాప్ 5 కంటెస్టెంట్ ఇప్పుడు నబీల్ ఉన్నాడు. ఫస్ట్ చూసిన తర్వాత అబ్బాయి ఇతను ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అని అన్నారు. కానీ ఆట ముందుగా 5 వారాలు వచ్చినప్పటికీ అతనే టాప్లోకి వచ్చేసాడు. నిఖిల్ని, విష్ణుప్రియని వీళ్ళందరూ వెనక్కి నెట్టేసి అతనే టాప్లో ఉన్నాడు ఇప్పుడు. అంటే మనకి ఏంటంటే కొత్త కంటెస్టెంట్ని తీసుకోవటం ద్వారా ఒక కొత్త కంటెంట్ జనాలకు అలవాటు అవుతుంది, ఇష్టపడచ్చు. లేదనంటే మన ఈ ఐష్మి లాగా లేదనంటే సోనియా లాగా అసహించుకోవచ్చు. సో అలా మనకి చూస్తే మనకి ఈ గేమ్ అనేది కొత్త కంటెస్టెంట్లు కనుక ఇప్పుడు వైల్డ్ కార్డ్ లాస్ట్ టైం మనకి నవదీప్ కానీ లేదనంటే ఇంతకు ముందు మనకి ఎవరైతే లాస్ట్ సీజన్ లో అయితే ఒకేసారి 5 పంపించారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఆల్రెడీ మనకి బిగ్ బాస్ లో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు సీరియల్స్ లో చూసిన తర్వాత వాళ్ళ రియాలిటీ ఎలా ఉంటది అని చెప్పేసి మనం ఆసక్తికరంగా ఇంట్రెస్ట్ గా గమనించే వాళ్ళం. కాబట్టి వాళ్ళ ఆటను మనకి ఇష్టపడి వాళ్ళని టాప్ 5లోకి మనకు పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ 8 మంది వస్తున్నారా అని అనుకుందాం మనం. ఆ 8 మందిలో ఉన్న వాళ్ళ మనం చూస్తే కనుక టేస్టీ తేజకి సంబంధించిన ఫోటోని రిలీజ్ చేశారు. అలాగే మనకి రోహిణికి సంబంధించిన ఫోటో కూడా రిలీజ్ చేశారు, షాడోస్. తర్వాత నైని పావని, హరితేజ, అవినాష్, గౌతమ్ కృష్ణ, ఈ 8 మంది గంగవ్వ అని చెప్పేసి అని అంటున్నారు. ఈ 8 మంది చూసుకుని ఉంటే మనకి ఈ 8 మందిలో మనం వాళ్ళు ఎలా ఆడారు, ఎలా బిహేవ్ చేశారు, వీళ్ళ గేమ్ స్ట్రెంగ్త్ ఎంత, వీళ్ళ టాప్ 5లోకి వచ్చే అంత సీన్ ఉందా, వీళ్ళకి ఆడియన్స్లో అంత ఓటింగ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అందరికీ చూసేసాం మనం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మధ్యలో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు, లేదనంటే అదే కనుక మీకు గేమ్ మరీ ఇంట్రెస్ట్గా అంత ఆసక్తికరంగా మార్చాలని అనుకున్నారని అనుకో, ఎవరైతే ఇప్పుడు వరకు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో మనకి ఇప్పుడు వరకు 7 ఓటీటీతో కలిపి 8 మంది విన్నర్స్ ఉన్నారనుకో, ఆ విన్నర్స్ 8 మందిని తీసుకొచ్చి వీళ్ళతో పోటీ పడండి అని అన్నారని అనుకో, నీకు గేమ్ మంచి మజాగా ఉండేది. ఎందుకంటే వాళ్ళంతా విన్నర్ కంటెంట్స్, వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు ఆడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ అనేది అంటే ఆట మంచి మజాగా ఉండేది. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ తేలిపోయిన కంటెస్టెంట్లు, వీళ్ళు విన్నర్ కంటెంట్ వెళ్తే కాదు, టాప్ 5 కంటెస్టెంట్లు అందులో 2 ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళలో మనం ఇందులో అయితే టేస్టీ తేజ కానీ, మెహబూబ్ కానీ, లేదంటే రోహిణి కానీ, నైని పావని రోహిణి 1 వీక్లోనే వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు. తర్వాత అవినాష్, గౌతమ్ కృష్ణ వీళ్ళంతా సో కొంతవరకు ఆకట్టుకున్నారు. కానీ అబ్బాయి వీళ్ళు రావడం వల్ల మనకి ఆట మొత్తం మారిపోతుంది అని అనడానికి లేదు. అయితే ఇక్కడ ఇందులో ఈ 8 మందిలో గమనిస్తే కనుక మనకి కొంతలో కొంత మనకి ఈమె రావడం వల్ల కొంత గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళతో ఈమె ఢీ కొట్టగలదు అన్నది అనిపించేది ఏంటంటే మనకి హరితేజ అవ్వచ్చేమో అని అనుకోండి. ఎందుకంటే ఒక టాప్ 5 కంటెస్టెంట్లో ఆ లిస్ట్ కనుక పెడితే హరితేజ వెళ్ళొచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మిగతా 7గురిలో ఇప్పుడు గంగావని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అసలు కంటెంట్ ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒక డ్రామా క్రియేట్ చేసి లాగా ఉన్నది ఇప్పుడు అక్కడ హౌస్లో అంతా. ఇప్పుడు గంగావని తీసుకురావడం వల్ల ఏం యూజ్ లేదు అక్కడ. అలాగే మెహబూబ్ని తీసుకురావడం వల్ల ఏదో డ్యాన్స్ చేయడం వరకు లేదంటే ఏ ఫిజికల్ టాస్క్ వరకు ఓకే, కానీ అక్కడ మరీ టాప్ 5 అబ్బాయి ఇతను రాగానే టాప్ 5 అబ్బాయి అని అనడానికి చెప్పడానికి కూడా లేదు అక్కడ.
అవినాష్ అని అంటే ఒక కామెడియన్ లేడు కాబట్టి అతని ప్లేస్ని రీప్లేస్ చేయడానికి తప్పితే అతను ఫ్యాన్ బేస్ కానీ అతను ఇష్టపడే వాళ్ళు కానీ అబ్బాయి ఇతను ఉండాల్సిందే అని అనేవాళ్ళు కానీ అక్కడ ఎవరు కనిపించరు. అలాగే రోహిణి ఆట మనం ఆమె గేమ్ను మనం అసలు చూడటానికి అవకాశం లేకుండానే ఫస్ట్లోనే ఆమెను ఎలిమినేట్ చేసేసారు కాబట్టి ఆమె కొంత అవినాష్తో పోల్చుకుంటుంటే రోహిణికి కొంత ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అవినాష్ని మనం ఎక్కువ రోజులు మనం చూసేసాం జబర్దస్త్లో కానీ, లేదనంటే జబర్దస్త్ని పక్కన పెట్టినా మనకి బిగ్ బాస్లోనే అతని ఆటను చూసేసాం, అతని రియాలిటీ ఏందో మనం చూసాం. అతను ఇష్టం లేదని చెప్పేసి ఎలిమినేట్ చేసేసిన కంటెస్టెంట్ ఇతను ఒక వారంలోనే అతను ఏందన్నది మనం చెప్పలేం కాబట్టి ఈవెన్ నైని పావనితో కావచ్చు, రోహిణి నైని పావని ఎలిమినేట్ అయినా కూడా పాజిటివిటీతో వెళ్ళింది, చాలా అయ్యా ఆమెను ఉంచాలి అని చెప్పేసి వెళ్ళిన కంటెస్టెంట్. అలాగే రోహిణి అసలు ఆట, ఎందుకంటే మనకి అక్కడ రోహిణి అక్కడ మనం చూస్తే ఆ ఫస్ట్ సీజన్ మిగతా వాళ్ళందరిలోకి కనుక మనం చూసుకుంటుంటే ఆ కంటెస్టెంట్ అందరూ మంచి కంటెస్టెంట్, సెలబ్రిటీ హోదా ఉన్న కంటెస్టెంట్లు ఉండటం వల్ల రోహిణి ఆ సీజన్లో తేలిపోయింది, ఆమెని ఎలిమినేట్ చేసేసారు. కానీ ఇప్పుడు కనుక కొంచెం సెలబ్రిటీ హోదా ఇదంతా కొంచెం సినిమాలు షోలు ఇదంతా కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె గేమ్ ఎలా ఉంటుందో అనేది చూపించే అవకాశం ఉంటుంది. అలాగే నైని పావని ఆమె హౌస్లో ఉన్నది ఒక వారమే, కానీ ఆమె మాట్లాడే తీరు కానీ, ఆమె డాన్స్ విషయంలో కానీ, లేదనంటే ఎంటర్టైన్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ ఆమె ఉన్నది వారం రోజులే, అది కూడా 5 రోజులే. ఆమె హౌస్లో వచ్చిన రోజు వెళ్ళిన రోజుని తీసేస్తే ఆమె 5 రోజులే ఉన్నది. సో అలా చూస్తే మనకి నైని పావనికి కూడా కొంచెం అవకాశం ఉంది. కానీ మనకి ఈ వచనాల్లో ఇంకా గంగవ్వ, గౌతమ్ కృష్ణ అంటే గౌతమ్ కృష్ణ లాస్ట్లో కూడా అతని గేమ్ మనం చూసాం, అతను టఫ్ ఫైట్ ఇచ్చాడు ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు అతని గేమ్ కూడా మనం ఒక అంచనా ఉంది ఎలా ఆడతాడు ఏందన్నది మనం ఆల్రెడీ చూసేది. పైగా రీసెంట్ గానే అతని గేమ్ ఇప్పుడు మనకి టైం లేదు. ఇప్పుడు మనం ఈమె హరితేజను మనం ఎందుకు అంటున్నామని అంటే చాలా వరకు గ్యాప్ వచ్చింది, స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చింది, దాదాపు 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ లో ఆమె ఏదైతే ఫేడ్ అవుట్ అయిపోలేదు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి కంటెస్టెంట్లు ఫస్ట్ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ లో చాలా మంది కూడా ఏమయ్యారో కూడా ఇప్పటికి తెలియదు, చాలా మందికి స్క్రీన్ మీద కనిపించట్లేదు. కానీ ఈమె ఏంటంటే పెంచుకుంటూ వచ్చింది, సినిమాల్లో కనపడుతుంది, షోల్లో కనపడుతుంది, ఈవెన్ బిగ్ బాస్ లో కూడా లాస్ట్ ఎండింగ్ ఎపిసోడ్ కి వచ్చినప్పటికీ ఆమె హౌస్ లోకి వెళ్ళటము, తనకి తోచింది చెప్పటము, ఇదంతా ఏదో విధంగా ఆమె కనబడుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంది ఈమె. సో ఈమె గేమ్ కొంచెం ఇప్పుడున్న హౌస్ లో ఉన్న వాళ్ళతోటి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఈ 8 మందిలో కనుక మనకు గమనిస్తే టేస్టీ తేజ కానీ, టేస్టీ తేజ ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు కాబట్టి టేస్టీ తేజ అంత కామెడీ వీళ్ళిద్దరు, ఎందుకంటే టేస్టీ తేజ కూడా మనం గమనించాం ఆట పెద్దగా ఇతను విన్నర్ కంటెంట్ అవుతాడు, టాప్ 5 లోకి వెళ్తాడు అన్నట్టుగా అయితే ఏమో అంత గొప్పగా అయితే తన ఆట ఉండదు. కాబట్టి వీళ్ళలో చూసుకుంటే టేస్టీ తేజ, మెహబూబు, అవినాష్, గౌతమ్ కృష్ణ వీళ్ళు 5 గంగవ్వ, వీళ్ళు 5 కూడా వస్తారు వెళ్తారు అన్నట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ మిగిలిన 3 రోహిణి, నైని పావని, హరితేజ వీళ్ళు కొంత హౌస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం అయితే ఫైట్ అయితే ఇవ్వగలరు. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి విష్ణుప్రియ వీళ్ళలాగా చేతులు ఎత్తేస్తే చెప్పలేం, కానీ ఒకవేళ గేమ్ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అనడానికి వీళ్ళ 3లోనే ఉన్నది. వీళ్ళ 3లోని ఎవరు మళ్ళీ టాప్ 5 లోకి వెళ్ళొచ్చారంటే అవకాశం ఉన్నది అని అంటే హరితేజకి ఎక్కువ ఛాన్స్ కనపడుతుంది. అంటే మనకి ఇప్పుడు హౌస్లో వైల్డ్ కార్డుల ద్వారా హౌస్లోకి 8 మంది రాబోతున్నారు అని అంటే ఆ 8 మందిలోనే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు ఉండొచ్చు అని అనుకుంటే ప్రజెంట్ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లెక్కలు మారవచ్చు, కానీ ప్రజెంట్ ఆ ఆట తీరు మనం చూసాం కాబట్టి అందులో మనకి హరితేజ అయితే ఉన్నది. సరే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మరి వీళ్ళలో ఇప్పుడు మొత్తం మనకి 9 మంది హౌస్ లో ఉన్నారు. వాళ్ళలో నబీలు, నిఖిలు, నైనిక, మణికంఠ, సీత, ప్రేరణ, యష్మి గౌడ, ఇంకెవరు విష్ణుప్రియ, పృథ్వీ, ఈ 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఆ వచ్చి వాళ్ళు ఒక 8 మందిలో ఒకరిని మనం అయితే హరితేజ టాప్ 5లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం మనం. సో మరి ఈ 9 మందిలో మరి టాప్ 4 ఎవరికి వెళ్ళొచ్చు అని అంటే మనకి ఇక్కడ
ఆ గ్రాఫ్ పెంచుకుని దాన్ని బట్టి చూస్తే మనకి టాప్ ఓటింగ్ లో ఇప్పుడు నబీల్ ఉన్నాడు కాబట్టి నబీల్ టాప్ 5 లోకి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అలాగే నిఖిల్ ఎంత తొక్కినా ఎక్కినా పడినా లేచినా అతని గ్రాఫ్ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యష్మి గౌడ నీడలో ఉన్నా కూడా అతను అయితే టాప్ 5 లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు యష్మి గౌడ లాగే అతను చెప్పినట్టే ఉండి ఇతని గేమ్ని చేతులు వాళ్ళ మదర్ కూడా లెటర్లో రాసింది కూడా నీ ఆట నువ్వు ఆడరా నాయనా అవన్నీ పక్కన పెట్టా అని చెప్పింది. సో అలా చూసుకుంటే అంటే తనని ఇంకా కిందకి దిగజార్చుకుంటే అతను వెళ్ళకపోవచ్చేమో కానీ మనం విన్నర్ రేంజ్లో ఎవరు ఉంటారంటే నిఖిల్ పేరు చెప్పుకున్నాం. ఇప్పుడు టాప్ 5లో ఇతను ఉంటాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అన్నట్టుగా ఉంది. అయితే మనం చూస్తే ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న దాన్ని బట్టి చూస్తే మనకి నిఖిల్ టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. తర్వాత మనకి నైనిక, ఆమె ఈ వారం ఎలిమినేట్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ కూడా ఆమె ఎలిమినేషన్ ఛాన్స్లో ఈమున్నది. నెక్స్ట్ మనకి సీత కూడా టాప్ 5కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు మనకి. అలాగే మనకి యష్మి గౌడ ఇప్పుడు ఆమె కూడా ఇలాగే ఇదే బిహేవియర్తో ఉన్నదని అంటే మణికంఠ వెళ్ళిపోవాలని కోరుకుంటే ఈమె మణికంఠ కళ్ళ ముందే బయటికి వెళ్ళిపోయి ఛాన్సెస్ కనబడుతున్నది. కానీ యాక్చువల్గా చెప్పాలని అంటే యష్మి గౌడలో టాప్ 5కి వెళ్ళి స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఆమె ఈ పగ ప్రతీకారాలు ఈ నెగిటివిటీ మెయిన్ ఎవరో చేయట్లేదు, తనకు పోయి తానే తెచ్చుకుందా. ఒక మణికంఠని తన మైండ్లో నుంచి తీసేసి తను ఒక మనిషిగా గుర్తించి ఈమె నేను మనిషినే అన్నట్టుగా భావిస్తే గనక ఈ మాట గాడిలో పడవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే గనక యష్మి గౌడ కూడా మణికంఠ ముందే కూడా మణికంఠ కళ్ళ ముందే ఈమె ఎలిమినేట్ అవ్వచ్చు. అలా చూస్తే మనకి పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో చూస్తే కనుక మనకి అక్కడ ఒకరు ఆల్రెడీ హరితేజ ఒకరని అనుకున్నాము, 2 మనకి నబీల్ 2 అని అనుకున్నాం, 3 నిఖిల్ అని అనుకున్నాం. ఇక మనకి ఈ నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది, అలాగే సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని అన్నాము, విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పాం. ఇక్కడ మనం చూస్తే ఇంకా 4 ఎవరని అంటే పృథ్వీ, విష్ణుప్రియ, మణికంఠ, ప్రేరణ. ఈ నలుగురులోనే ఎవరో వీళ్ళు ముగ్గురు ఇంకో ఇద్దరు, ఈ నలుగురిలో 2 టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. అందులో చూస్తే కనుక మనకి ఇదే ఈ ఏడుపు కొట్టులు ఇదంతా మణికంఠ మీద పడి ఏడవటాలు ఇవన్నీ కనుక మనం చూస్తే కనుక మణికంఠని తన ఆటను బాగుపరుచుకుంటూ తను వెళ్ళటం కాదు, హౌస్లో వాళ్ళందరూ కూడా మణికంఠని టాప్ 5కి పంపించవచ్చు. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు మణికంఠ కనుక టాప్ 5లోకి వెళ్ళాడు అని అనుకుంటే మనకి ఇక్కడ పృథ్వీ, విష్ణుప్రియలో ఎవరో ఒకరు డౌన్ అయిపోవచ్చు, వెళ్ళకపోవచ్చు వీళ్ళిద్దరిలో. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రేరణ ఉన్నది. సో సేమ్ ఇక్కడ విష్ణు మనకి పృథ్వీలో కనుక ఎవరో వాళ్ళిద్దరిలో ఒకరే కనుక వెళ్తే ఇక్కడ ప్రేరణ టాప్ 5లోకి వెళ్ళిందనంటే వీళ్ళిద్దరు ఉండరు. మణికంఠ, ప్రేరణ కనుక టాప్ 5లోకి వెళ్ళారు అని అంటే ఇక్కడ మనకి విష్ణుప్రియ, పృథ్వీ టాప్ 5లోకి ఛాన్స్ లేనట్టే లెక్క. ఎందుకనంటే అదే ఇక్కడ మనం టాప్ 5లోకి వెళ్ళాలా లేదని అంటే వీళ్ళ ఆటను బట్టే ఉంటుంది, కనీసం ఇప్పుడైనా ఆటను బట్టే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చూస్తే కనుక మనకి వైల్డ్ కార్డుల్లో నుంచి ఒకరు ఉండొచ్చు, హౌస్లో ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ టాప్ 5కి సంబంధించి మణికంఠకి సంబంధించి అతను టాప్ 5లోకి వెళ్ళినా అతను టాప్ 5లోకి వెళ్ళో లేదంటే టాప్ 4లో నుంచి మళ్ళీ అతను విన్నర్ ఛాన్స్ అయితే కష్టం. కానీ టాప్ 5లోకి అతను వెళ్ళటం కానీ వీళ్ళు పంపించే అవకాశం ఉన్నది. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే విష్ణుప్రియ, మనం టాప్ 5లో ఉంటుంది అని అనుకున్న విష్ణుప్రియ ఉంటుందా ఉండదా అని. ఇక్కడ మనకి ప్రేరణ కనుక టాప్ 5లోకి వెళ్ళిందంటే విష్ణుప్రియ ఇప్పుడు ఉండదు. అలాగే ఆమె గేమ్ని కనుక మనం ఇప్పుడుగా చిల్ అయ్యి మనం ఇక్కడ ఏదో ఒక మ్యారేజ్ బ్యూరోకి వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేసి మనకి తన ఆటను తను చేసుకోకుండా ఆట మీద దృష్టి పెట్టి కనీసం ఇప్పటికైనా కనుక ఆమె నేను గేమ్ ఆడటానికి వచ్చా, ఈ గేమ్ మీద పెట్టి ఫోకస్ గేమ్ మీద పెడితే ఉంటుంది. లేదనంటే ఇప్పుడు మనకి ఇదేదో మ్యాట్రిమోనీ ఇది కాదు కదా మనకి అక్కడికి వచ్చింది. ఇలాగ అది పక్కన ధ్యాస పక్కన పెట్టి ఆట మీద ధ్యాస పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలోని కూడా హౌస్లో కూడా ఉండొచ్చు, సపోర్టు లేకపోవచ్చు అన్నది ఉంటుంది. కానీ అసలు విష్ణుప్రియ గేమ్ కనుక స్టార్ట్ చేసింది అని అంటే వీళ్ళందరికంటే పుంజుకుని ఎక్కువ అవకాశం ఉన్నది విష్ణుప్రియకి.
ఫ్యాన్ బేస్ కూడా ఫ్యాన్ ఉంటుంది బేస్ కాబట్టి ఎక్కువ ఉన్నది కాబట్టి ఆమె అసలు ఆటలో స్టార్ట్ చేయకుండానే ఆమె ఓటింగ్ లోకి వచ్చిందంటే టాప్ పొజిషన్ లోకి వచ్చేసింది ఆమె. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఒక వారం కాకపోతే 2 వారాలు చూస్తారు, 2 వారాలు కాకపోతే 3 వారాలు చూస్తుంటారు. నువ్వు ఇదే పంతాలో వెళ్ళిపోయి నేను పృథ్వీ ఏ డ్రెస్ చేసుకుంటే నేను అదే డ్రెస్ చేసుకుంటా, అతను ఏ బ్యాండ్ పెట్టుకుంటే నేను అదే తింటా, అతను ఏ ప్లేట్లో తింటే నేను అదే ప్లేట్లో తింటా, ఈ సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి నువ్వు మెయిన్ ట్రాక్ వదిలేస్తే ఎలిమినేషన్ ట్రాక్ ఎక్కించేస్తారు ఆడియన్స్. నిఖిల్ ఎలా టాప్ కంటెస్టెంట్ అనుకున్నాం, ఆయన సోనియాతో ఉండడం వల్ల ఎలాగైతే పడిపోయాడో సేమ్ విష్ణుప్రియ కూడా పృథ్వీ మీద ధ్యాసతో దరిద్రం ఏంటంటే పోనీ ఎవరి ట్రాక్ వాళ్ళు వేసుకోవట్లేదు, 2-3 ట్రాక్లు వేస్తున్నారు కదా. వాటి నుంచేమో యష్మి గౌడ ట్రాక్ వేస్తుంది, వీటి నుంచేమో విష్ణు వేస్తుంది. మళ్ళీ అతను ఓడిపోతే వీళ్ళిద్దరు వచ్చి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. వల్ల దరిదారులుగా అతనికి ఏమి పడుతుంటే వీళ్ళిద్దరు వచ్చేసి అతన్ని లవ్ చేసేస్తాను, వీళ్ళిద్దరు వచ్చేసి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. వీళ్ళు అసలు ఇది బిగ్ బాస్ హౌస్ లేకుండా ఏందన్నది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సరే ఈ గేమ్ అంతా మనం పక్కన పెట్టేస్తే కనీసం మనం అక్కడ ఆట నిజంగానే ఆమె ఫుటేజ్ కోసమే నేను ఇలా క్రియేట్ చేస్తున్నా, నేను ఫుటేజ్ కోసమే ఈ లవ్ ట్రాక్లు అని చెప్పేసి ట్రై చేస్తున్నా అని చెప్పేసి అన్నదంట ఆమె అభయ్ నవీన్ తోటి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అభయ్ నవీన్ చేస్తా సరే ఫుటేజ్ కోసం చేస్తుంటే ఓకే, కానీ నువ్వు ఆ ఫుటేజ్ లోని దాంట్లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోతాం. మన హౌస్ లో కనుక మనం చూస్తుంటే వాళ్ళని ఇవి సీరియస్ గానే లవ్ చేస్తుంది, అతన్ని సీరియస్ గానే ఇన్వాల్వ్ అయిపోతుంది అన్నట్టు మన నైనిక గానీ వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, సీత వీళ్ళంతా ఆమె గురించి. సో అది సీరియస్ అవుతుందని అంటే మాత్రం ఈ గేమ్ సైడ్ కి వెళ్ళిపోయినట్టే లెక్క. గేమ్ కూడా కనిపిస్తే దీన్ని పెద్దగా పట్టించుకోరు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియది ఈమెది కొంచెం క్యూట్ గా ఉంది. ఒకవేళ లవ్ ట్రాక్ అనేది దాన్ని మనం మిస్టేక్ గా మన భూతత్వంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, కానీ క్యూట్ గా కనబడుతుంది. కానీ మొత్తం మునిగిపోతే గనక మాత్రం నువ్వు వెళ్ళింది అక్కడ ఆట ఆడటానికి, ఆడియన్స్ మనసును గెలుచుకోవడానికి. నువ్వు ఇదే పత్యాపారం మీద ఉన్నావని అంటే ట్రాక్ ఎలిమినేషన్ ట్రాక్ ఎక్కించేస్తున్నావు అయితే గ్యారంటీ. ఓకే ఓకే. సో మొత్తానికైతే వైల్డ్ కార్డ్స్ వచ్చినా ఆట మీద ప్రభావం పడుతుంది, కానీ టాప్ 5 అనేది ఎక్కువ వీళ్ళ నుంచే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది కదా. చూద్దాం ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, వెయిట్ అండ్ సీ అంతే.